జగదీష్. సో నీ ప్రొడ్యూసర్ అడిగాను, అదే నన్ను నేను అడుగుతున్నాను. బేసిక్లీ నీ ప్రొడ్యూసర్ చాలా చాలా మంచి డైరెక్టర్ దొరికాడని ఫీల్ అవుతున్నాడు. నువ్వు మంచి ప్రొడ్యూసర్ దొరికాడని ఫీల్ అవుతున్నావు? 100%, 200%. అంత షార్ట్ ఆన్సర్ ఇస్తే ఒక్కరే కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం పొగడాలి. ఈ సినిమాకి సరైన ప్రొడ్యూసర్ దొరికాడని మనం అనుకుంటున్నాం. అదర్ దెన్ వాల్ పోస్టర్ సినిమా ఇంకో ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమాని చేస్తే ఇంత హ్యాపీగా కానీ లేదా ఇంత క్వాలిటీ అవుట్పుట్ కానీ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. కానీ ఒక ఎక్స్పోజర్ అంటే కోర్ట్ లాంటి ఒక చిన్న సినిమాని ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలని తపనున్న ప్రొడ్యూసర్ అయితే నాకు దొరకలేదు. దిస్ వాజ్ ద హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ నువ్వు డీల్ చేస్తున్న ఒక పాయింట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ సినిమాలో. అది డెఫినెట్గా ఎలాగో ప్రేమలో అన్న సాంగ్ ఇంత బాగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఆపుదాం, ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఎనీవే ఈరోజు ప్రెస్ మీట్ కాబట్టి లెట్స్ డిస్కస్ దిస్ లెట్ ఆల్సో లిటిల్ బిట్. సో పాక్సో అన్న దాని మీద ఈ సినిమా మెయిన్ ఐడియా బేస్ అయింది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్ ఈ సొసైటీలో కూడా ఎవరికైతే యంగ్స్టర్స్ కానీ ఎవరికైతే మనం ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత లా తెలుస్తుంది, కానీ లా ఉన్నది తెలియదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, తప్పులు చేయదు. చాలామందికి మన లాలో ఉన్న చాలా చిన్న చిన్న విషయాలు ఇలాంటి ఒక సినిమా చూసినప్పుడు, లేదంటే చాలా డీటెయిల్గా హోంవర్క్ చేసి చిన్న చిన్న న్యూయాన్సెస్తో ప్రజెంట్ చేసిన సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అయితే ఇన్ జనరల్గా మన జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేయగలిగేది చాలా మనకే తెలియకుండా అది లా దృష్టిలో అది తప్పు. మన చాలామంది పిల్లలకి అది తప్పు అని కూడా తెలియదు పరిస్థితులు ఉన్నాయి బయట. సో లా అన్న దాన్ని జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఉంది సార్, 100%. అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ అనేది కొంత మన సిలబస్లో కరికులమ్స్లో యాడ్ చేస్తే కొంతలో కొంతైనా తెలుస్తుంది, తెలియాల్సిన అవసరం అయితే ఉంది అనే ఫీలింగ్ సార్. అట్లాంటిది ఏదో ఈ సినిమాలో కొంచెం చెప్పడానికి ప్రయత్నించిన సినిమా. కొంచెం కాదు, నాకు అసలు ఫస్ట్ నాకు బాక్స్ అంటే నాకు అసలు పూర్తి ఐడియా లేదు, పైన విన్న విషయాలు లేదు. కానీ సినిమా నేను చూసిన తర్వాత నాకు అసలు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, దాని పర్పస్ ఏంటి, దాన్ని అక్కడ చేసిన మిస్యూజ్ ఏంటి, లేదంటే దానివల్ల పొటెన్షియల్ ఎందుకు తెలియాలి ఇప్పుడు యంగ్స్టర్స్ అందరికీ కూడా కేసు రిలేటెడ్ కాదు, వెయిట్ ఏంటి అన్నది తెలియాలి అన్నది నాకు సినిమా చూసిన వెంటనే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా చూసిన అందరికీ కూడా ఐ థింక్ దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుస్తుంది. అమేజింగ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కాంప్లిమెంట్స్ మీడియా ఎవరు, నేను ఓకే